కుప్పం మండలం నారాయణపురం అనే విలేజ్లో మధ్యాహ్నం దాదాపుగా 1:10 ఒక శిరీష అనే 29 years ఉమ్మన్ని ఒక నలుగురు వ్యక్తులు అంటే ఫ్యామిలీ వాళ్ళు మునెప్ప, వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి వీళ్ళు నలుగురు ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక 80,000 రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నేను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊళ్ళో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో 126 Clause 2, 118 Clause 1, 115 Clause 2, 351 Clause 2 and 109 BNS Act read with 3 Clause 5 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దట్ మీన్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. దీని పూర్వపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో, తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్లో, నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది. ఒక 3 years బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లో అని చెప్తున్నారు. ఇప్పుడు నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేశారు. తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరిడ్చి వెళ్ళిపోయారు 3 years బ్యాక్. అప్పటి నుంచి వాళ్ళ ఆచూకీ తెలియలేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇలాగుండగా సోషల్ ఈవిల్స్ జరిగినప్పుడు దాన్ని సరైన అవగాహనతో ప్రజలకి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది మీడియా ద్వారా. అలా కాకుండా కొద్దిగా త్వరగా న్యూస్ ఇవ్వాలి అనే కాంపిటేటివ్ స్పిరిట్తో కొన్ని విషయాల్లో కొంత దుందుడుకుగా తీసుకెళ్లడం జరుగుతుంది. దానివలన ఈ సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ఏదో జరిగిపోతుంది అనే విషయము. దీంట్లో ఒక మీడియాలో వచ్చిన ప్రకారంగా నేను మీడియాని అటెంప్ట్ చేశాను. దాన్ని చూస్తే పూర్తిగా దీన్ని పొలిటిసైజ్ చేసేస్తున్నారు. ఇట్స్ నాట్ పొలిటిసైజ్. ఇది కేవలం అప్పు తీసుకొని కట్టకుండా ఊరిడిచి వెళ్ళిపోయి వాళ్ళు నిన్న కనబడటంతో అక్కడ జరిగిన సంఘటన ఇది. అంతేగాని దీంట్లో ఎటువంటి పొలిటికల్ యాంగిల్ కానీ ఇతర యాంగిల్స్ కానీ లేవు. అలాగే రీసెంట్గా మనము రాళ్ళబదుగురు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్లో వెంకటేశ్వరపురం అని రాళ్ళబదుగురు విలేజ్లో సల్లాపూరి అనే ఒక ముద్దాయి ఒక 3 ఆడవాళ్ళని విచక్షణారహితంగా కొట్టారు. అది కూడా వీడియో వైరల్ అయింది. దాన్ని కూడా మీడియా వాళ్ళు బాగా వైరల్ చేశారు. దానికి కూడా పొలిటిసైజ్ చేశారు. యాక్చువల్లీ అది మనీకి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్. అది ఒక డబ్బుల విషయంలో, పంచుకునే విషయంలో జరిగిన ఘర్షణ మాత్రమే అది. ఇంకా దానికి వేరే కారణం లేదు. కానీ దాన్ని కూడా పొలిటిసైజ్ చేసి సెన్సిటివ్ చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దండి. ఇంకోటి కూడా, నిన్న సోమన్న అనే ఒక వ్యక్తి అతని ల్యాండ్లోంచి దాదాపు ఒక 30 నుంచి 40 అడుగుల అవతల ఉండే శ్మశానానికి దారి కావాలని ఆ విలేజర్స్ పిటిషన్స్ పెట్టుకున్నారు. నల్లపరెడ్డి విలేజ్ అది కూడా. ఆ ప్రయత్నం పెట్టినప్పుడు ఎంఆర్ఓ గారు 3-4 సార్లు వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఒక 6 అడుగుల దారి ఏర్పాటు చేసి రాళ్ళు కూడా నాటాడు. ఎంఆర్ఓ గారు వస్తేనే ఈ సోమన్న అనే వ్యక్తి రాళ్ళు పీకేస్తాడు. ఇలా 3-4 సార్లు జరిగింది. ఈ విషయము ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా తెలిసింది. ఇది కొద్దిగా స్ట్రిక్ట్గా చేయండి, దాంట్లో ప్రజలకు ఉపయోగపడే దాంట్లో 6 అడుగుల నేల ఇవ్వడం పెద్ద ఇబ్బంది కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని విషయంగా అతడు పదే రాళ్ళు పీకేస్తూ ఉంటే ఎంఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు సోమన్న మీద మనము ఒక చిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఆ చిన్న కేసు నమోదు చేయడం జరిగిన తర్వాత అతనికి నోటీసులు ఇస్తే తీసుకోలేదు. ఇంటికి కూడా అతికించడం జరిగింది. మన పోలీసు వాళ్ళు వెళ్ళి ప్రొసీజరల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా
ఆ చిన్నటి కేసులో అరెస్టులు ఏమి ఉండవు, కానీ బట్ 41A నోటీస్ సర్వ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి 2-3 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు సర్వ్ చేయక అతడు తీసుకోలేదు. మోరోవర్ చాలా బ్యాడ్గా ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతూ అబ్యూస్ చేస్తున్నాడు ఎంప్లాయీస్ని, అంటే ఎంఆర్ఓ గారిని, ఎస్ఐని, వెళ్ళిన కానిస్టేబుల్స్ అంతా చాలా ఫిల్తీ లాంగ్వేజ్తో అబ్యూస్ చేయడం, ఫుల్గా తాగి ఉండి ఇలా చేయడం